హాయ్ హలో నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు మధుహితాస్ ఛానల్. మీరందరూ చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. వైజాగ్లో అయితే సూపర్గా వర్షం పడుతుంది. సో ఈ టైంలో మంచి స్టార్టర్స్ ఏదన్నా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అందుకే నేను మీకు పన్నీర్ మోమోస్ ఎలా తయారు చేయాలో చూపిద్దామని అనుకుంటున్నాను. వేడిగా చాలా బాగుంటాయి అండ్ చాలా మందికి ఫేవరెట్ డిష్ ఇది. సో ఈ వీక్ నేను మీకు పన్నీర్ మోమోస్ ఎలా తయారు చేయాలో చూపిద్దామని అనుకుంటున్నాను. పన్నీర్ మోమోస్కి మనం ఫస్ట్ తీసుకోవాల్సింది మైదా పిండి. ఇక్కడ మైదా పిండి నేను 1 కప్పు తీసుకున్నాను. సో మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కొంచెం మైదా పిండి ఎక్కువ తీసుకోవచ్చు. 1 కప్పు మైదాలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలిపి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ మెత్తగా కలుపుకోండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే పిండిని బాగా మెదుపుతూ కలపాలి. చాలా స్మూత్గా ఉండాలి. అలా అని చెప్పేసి మరీ ఎక్కువ వాటర్ వేసేయద్దు. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మెత్తగా బాగా కలపాలి. బాగా మెదుపుతూ కలపండి పిండిని మాత్రం. చూసారు కదా ఎంత స్మూత్గా ఉండాలి. సో పిండిని అంతా కలిపేసిన తర్వాత దీని మీద కొంచెం వెట్ క్లాత్ వేసేసి ఒక లిడ్ పెట్టుకుని 30 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు మోమోస్లో స్టఫింగ్ కోసం మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో 1 స్పూన్ వెల్లుల్లి చిన్న పీసెస్గా కట్ చేసినవి, అలాగే 1 స్పూన్ అల్లం చిన్న పీసెస్గా కట్ చేసినవి, అలాగే 1 స్పూన్ పచ్చిమిర్చి 3 కలిపి ఒకసారి ఫ్రై చేయండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదు. ఆ తర్వాత మీరు కట్ చేసుకున్న వెజిటబుల్స్ వేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ ఇక్కడ నేను క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికము గ్రేటెడ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను 1 కప్ తీసుకున్నాను కనుక కర్రీకి 1/4 కప్పు వెజిటబుల్స్ సరిపోతాయి. సో ఒక్కొక్కటి 1/4 కప్పు క్యాబేజీ, 1/4 కప్పు అండ్ క్యాప్సికము, అలాగే క్యారెట్ కూడా 1/4 కప్ తీసుకున్నాను. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్లో వైట్ ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు అవైలబుల్గా ఉంటే. క్యాబేజీ, క్యాప్సికము, క్యారెట్ ఫ్రై అయిన తర్వాత వెంటనే 1 కప్పు పన్నీర్ని గ్రేట్ చేసుకుని వేసుకోండి. పన్నీరు వెజిటబుల్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ పెప్పర్ పౌడరు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఒక్క 1 మినిట్ అయిన వెంటనే మనం రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ వేసిన తర్వాత ఒకసారి మీరు లైట్గా ఫ్రై చేసి ఇప్పుడు చిన్న పీసెస్గా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఒక్కసారి ఫ్రై చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మోమోస్ స్టఫింగ్ కోసం కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మోమోస్ని ప్రిపేర్ చేసుకుందాము. పిండిని 30 మినిట్స్ ముందే మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా. సో 30 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు మనం ఈ పిండిని బాగా కలిపి మెత్తగా మెదుపుతూ కలపండి ఒకసారి. ఆ తర్వాత చిన్న బాల్స్గా ఇలా చేసుకొని ఇలా పూరీల్లో ఒత్తుకోండి. ఇది మరీ పెద్ద సైజుగా కాకుండా చిన్న బాల్స్లా చేసుకోండి. ఇది చేస్తున్నప్పుడు మరీ పలుచగా చేసుకోకూడదు, అలా అని మరీ లావుగా కూడా చేసుకోకూడదు. ఈ సైజులో చేసుకుని ఇప్పుడు కర్రీని ఇందులో స్టఫ్ చేసుకోండి. సరిపడినంత కర్రీని ఇందులో పెట్టుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఫోల్డ్ చేసుకోండి. ఇందులో రౌండ్ షేప్ చేసుకోవచ్చు, అలాగే ఓవల్ షేప్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా, అలా నెమ్మదిగా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత రౌండ్గా పైన ఒక షేప్ లాగా చేసుకోండి. ఇన్ కేస్ ఎక్సెస్ పిండి ఉంటే తీసేసుకోవచ్చు, లేదా సరిపడా ఉంటే కూడా మీరు వదిలేయచ్చు. సో పన్నీర్ మోమోస్ రెడీ అయిపోయాయి. సో ఇలా ఈ షేప్లో చేసుకోండి, లేదంటే ఓవల్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు స్టఫింగ్ చేస్తున్నప్పుడు మిగిలిన ముందుగా ప్రిపేర్ చేసుకున్న మోమోస్ డ్రై అవ్వకుండా ఉండాలి అంటే సో వాటి మీద వెట్ క్లాత్ వేసి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మనము వీటిని స్టీమ్ చేసుకోవాలి. స్టీమర్ ఉంటే అందులో చేసుకోండి. స్టీమర్ లేని వాళ్ళు ఇడ్లీ గిన్నెలో పెట్టుకోవాలని అనుకున్నప్పుడు ప్లేట్స్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసి సో అవి మనం తయారు చేసిన మోమోస్ని అందులో పెట్టుకొని 20 మినిట్స్ స్టీమ్ చేసుకోండి.
సో వేడిగా ఉండే పన్నీర్ మోమోస్ రెడీ అయిపోయాయి. చాలా చాలా టేస్ట్గా ఉండే పన్నీర్ మోమోస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లో చేసుకునే పన్నీర్ మోమోస్ని మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధుహితాస్ ఛానల్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్కమింగ్ వీడియోస్ గురించి మీకు నోటిఫికేషన్స్ రావాలంటే కంపల్సరీగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వీక్ మంచి రెసిపీతో, మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బై, మీ మధు.